నేడు విశిష్టాద్వైత, అద్వైత, ద్వైత అనేటటువంటి 3 మతాల్లోనూ కూడా సామాన్యంగా కనిపించే అనేక అంశాలు చాలా ఉన్నాయి స్వామీజీ. అందులో ముఖ్యంగా నేను గమనించింది, ముగ్గురు కూడా ఈ త్రిమతాల్లోనూ ఉన్నటువంటి ఆచార్యులు, పరివ్రాజకాచార్యులు సన్యాసులైనప్పటికీ కూడా సన్యాసానంతరం కూడా కన్న తల్లికి నమస్కరించి గౌరవించడం అనేది ఉంది స్వామీజీ. కానీ కన్న తండ్రికి నమస్కరించడం నేను చూడలేదు, 3 మతాల్లోనూ చూడలేదు. కానీ కన్న తల్లికి మాత్రం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న జగద్గురువులైనప్పటికీ కూడా ముగ్గురికి ఉంటుంది నమస్కారాన్ని స్వీకరించే అర్హత. ఒకటి దేహాన్ని ఇచ్చినది కనుక తల్లి, రెండవది జ్ఞాన జన్మనిచ్చినవాడు కనుక ఆచార్యుడు, మూడవది కారణతత్వం కనుక నారాయణుడు. ఈ ముగ్గురికి మాత్రం నమస్కారాన్ని స్వీకరించేటటువంటి స్థితి ఉంటుంది. వాడికి నమస్కారం చేసేటటువంటి అర్హత ఈ యతి అయినటువంటి వ్యక్తికి ఉంటుంది. అంటే సాధారణంగా సర్వసంగ పరిత్యాగం చేసినప్పటికీ కన్న తల్లిని మాత్రం ఎల్లప్పుడూ అంటే సాధారణంగా ఒక గమ్మత్తు ఏంటంటే స్వామీజీ, నేను చాలామంది యతీశ్వరుల దగ్గర చూసింది, పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు 2 ఉంటారు. తల్లి తండ్రి వచ్చిన తర్వాత తండ్రి యతికి నమస్కరిస్తాడు, యతి తల్లికి నమస్కరించడం అనేది ఉంది. ఈ గమ్మత్తు మన హిందూ ధర్మం లోపల ఉన్నటువంటి 3 మార్గాల్లోనూ కూడా కనిపిస్తూ ఉన్నది. వైదికులందరూ దీన్ని గౌరవిస్తారు, దీన్ని గమనిస్తూ ఉంటారు. తమరి మత సంబంధం లేకుండా వైదికులైన వాళ్ళు ఎవరైనా ఈ నియమాన్ని ఆదరిస్తారు స్వామీజీ. ఇదంటే ఈ యొక్క అనేక వ్యక్తులు మతభేదాలు అనుకున్నప్పటికీ కూడా సార్వత్రికంగా అందరూ అంగీకరించే వాటిలో ఇది కావచ్చు, గోవుల్ని కావచ్చు. తమరి గోశాలు చూశాను నేను, 600కు పైగా గోవులు ఉన్నాయి. గోవులు అంటే అందరికీ ఇష్టమే. అదేవిధంగా వేదములు అందరికీ ఆమోదము, అదేవిధంగా సప్రామాణికం. ఇంకా వేదం లేనిదే అసలు ఎవరు మాట్లాడడానికి. ఆదౌ వేదాః ప్రమాణము. ఇందాక తమరు చెప్పినట్లుగా వేదములు స్వతః ప్రమాణములు అని అందరూ అంగీకరిస్తారు. తర్వాత సాలగ్రామములు కూడా ఈ 3 మతాల వాళ్ళు కూడా అర్చిస్తారు. సాలగ్రామ సన్నిధి అనేటటువంటిది క్షేత్రము, 12 ఉంటే క్షేత్రము అనేది అందరూ ఆమోదించేది. సాలగ్రామ యొక్క మహిమ కాస్త తమరి నోటి నుండి వినాలనిపిస్తాం. సాలగ్రామానికి అంటూ చరిత్ర ఏదో ఒకటి ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు భగవంతుని యొక్క సన్నిధానం అక్కడ ఎప్పుడూ ఉంటుంది. మామూలుగా మనం ఒక విగ్రహాన్ని చేసి ప్రతిష్ఠ చేసినప్పుడు దాంట్లోకి మంత్రంతో భగవతత్వాన్ని ఆవాహన చేస్తారు కళాన్యాసాదుల ద్వారా. అప్పుడు దానికి పూజార్హత ఏర్పడుతుంది. అది శిలామయంగా చేసినా, దారుమయమైన, లోహమయమైన దానికి ప్రతిష్ఠాదులు ఆవాహనాదులు చేస్తేనే అందులో దైవ సాన్నిధ్యం, ఆరాధనా స్వీకరణానికి యోగ్యమవుతుంది. కానీ సాలగ్రామంలో అలాంటి ఆవాహన విసర్జనాదులు ఉండవు. సాలగ్రామానికి ఎంత ప్రాధాన్యాన్ని చెప్పారంటే, ఏదైనా ఒక ప్రతిష్టా కార్యక్రమం చేయడానికి ఒక శాల నిర్మాణం చేసి దాంట్లో మధ్యలో కుంభాన్ని పెట్టి దాంట్లోకి మూర్తి ఆవాహన చేసి కార్యక్రమాన్ని ఏదో పాంచాహ్నికము, ఏదో కొంత ఇంత ఆహ్నికము, ఇన్ని రోజులు జరగాల్సినది అని ఒక నియమం పెట్టి ప్రారంభం చేశారనుకోండి. హఠాత్తుగా 3వ రోజు, 4వ రోజు, లేకపోతే ఎప్పుడో ఏదో ఒక రోజున ఏదో ప్రామాదికంగా ఆ మధ్యలో ఉండేటి కుంభం పడి ఒలికిపోయింది అనుకోండి. అందులో మూర్తిని ఆవాహన చేశారు, దాని చుట్టూ ఉండే పరివారానంతటిని కూడా ఆయా స్థానాల్లో ఆవాహన చేశారు, ఆరాధనలు జరుగుతున్నాయి, 4 రోజులు అయ్యాయి. ఇంకొక రోజులో ఉద్వాసన చెప్పి దాన్ని తీసుకువెళ్ళి మూర్తిలోకి న్యాసం చేయాల్సిన సన్నివేశంలో 4వ నాటి ఏదో ఒక సమయంలో, ఏ రాత్రో ఎప్పుడో, ఏ పిల్లో మరొకటో. ఎందుకంటే మనం ఏది చేసినా కుక్కలు నాపగలుగుతాం, మనుషులు నాపగలుగుతాం, పిల్లులు నాపలేం కదా. అది ఎక్కడి నుంచో లోపలికి వచ్చి దాని మీదకి ఏదో దూకిందని అనుకోండి,
అది ఏదో కారణం చేత ఒలికిపోయింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అని ప్రశ్న వేశారు ఆగమాల్లో. స్వామి. అప్పుడు మళ్ళీ కొత్తగా అయితే ఆవాహన చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే పరివారం అంతా అక్కడ ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కలశంలోకి సాలగ్రామంలోంచి స్వామిని ఆవాహన చేసి మళ్ళీ ఆరాధన యథాతథంగా కొనసాగించవచ్చు. ఇది ఒక నియమం చెప్పారు. అంటే సాలగ్రామానికి ఉండేటటువంటి మహత్త అంతటిది అని అది మనకు తెలియజేస్తోంది. సాలగ్రామం అనేటటువంటిది మనకి గండకీ నదిలో లభిస్తుంది. స్వామి. ఆ గండకీ నదిలో కొన్ని గుర్తులతో ఉండే వాటిని ఆయా నామాలతోటి ఆరాధన చేస్తుంటారు. ఇంట్లో అదో 6 చక్రాలు ఉంటే సీతారామం అని, షట్చక్ర సీతారామం అని అంటారు. ఏదో పైన చక్రం ఉంటే సుదర్శనం అని అంటారు. ఏదో కొన్ని రకాల బిల్లములు ఉంటే అది నారసింహం అంటారు. ఏదో ఒక ఆకృతిలో ఉంటే అది కూర్మం అంటారు. ఇంకో ఆకృతిలో ఉంటే అది మత్స్యం అంటారు. ఇలాగ దానికి కొన్ని గుర్తులను బట్టి ఆ చక్ర సన్నివేశాన్ని బట్టి సాలగ్రామాలకి ఒక గుర్తింపు అన్నమాట. వీటిల్లో సహజంగానే దైవ సాన్నిధ్యం ఉంటుంది. అక్కడ వాటికి ఆవాహన అనేది ఉండదు, విసర్జన ఉండదు. అందుకోసమనే వీటిని వైదికులైనటువంటి వ్యక్తులు నియమంగా దానికి స్నానాదులు చేసుకొని కాస్త సంస్కారం ఉన్న వాళ్ళైతే దానికి ఈరోజు కూడా అన్నప్రసాద నివేదనాదులు చేయగలిగి ఉండేవాళ్ళైతేనే ఆరాధన చెయ్యాలి. మిగతా వాళ్ళు దాన్ని తాకకూడదు అని ఒక పద్ధతి ఇదివరకు రోజుల్లో ఉండేది. కానీ అది క్రమంగా ఇప్పుడు ఈవేళ ఆ రకమైనటువంటి పద్ధతి మనకి కనిపించట్లేదు. చాలా చోట్ల చాలామంది వాటిని సేకరించుకోవడం, తీసుకువెళ్ళి వారికి తగ్గట్టుగా వాటిని ఆరాధించుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ప్రాచీనమైనటువంటి స్థానాల్లో ఎక్కడైనా సరే భగవదారాధన చేసేటప్పుడు మూర్తికి అభిషేకం చేయాలి అనేది కూడా ఒక ఉపచారం, స్నానోపచారం అనేది ఉంటుంది. ఈ స్నానోపచారం మూలమూర్తికి రోజు చేయడానికి ఉండదు. ఎందుకంటే రోజు మూలమూర్తికి అభిషేకాదులు చేసి దాని మీద ఏదైనా ఒక రాపిడి లాంటిది తగిలితే క్రమంగా మూర్తికి ఉండేటటువంటి ఆ గుర్తులన్నీ కూడా తొలగిపోతాయి. అంతే తర్వాత మనకి గుర్తించే అవకాశమే ఉండదు. కనుక ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్యము అభిషేకం జరుగుతూ ఉండేది. బట్ 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుల వారు అక్కడ నియమాల్ని ఏర్పాటు చేసేటప్పుడు ఇది దైనందిన అభిషేకాలు కనుక జరిగినట్లయితే మళ్ళీ కళ్ళు, ముక్కు, చెవి ఇవేమి తెలియవు. మూర్తికి ఆ రకమైనటువంటి గుర్తింపు లేకుండా పోతుంది. కనుక ప్రతి శుక్రవారం మాత్రమే అభిషేకం చేయవలే అని ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. రోజు అభిషేకం చేసేటటువంటిది సాలగ్రామ శిలామూర్తికి మాత్రమే చేస్తారు. చేత ఆ తీర్థాన్ని మనకి ఆలయాల్లో మనం తీసుకునేటటువంటి చరణామృతంగా దాన్ని ఇస్తుంటారనమాట. సో సాలగ్రామానికి ఉండేటువంటి గొప్పతనం అది. అయితే దానికి అక్కడ గండకీ నది తీరంలో లభించే వాటికి అక్కడేవో కొన్ని కథలు చెప్తూ ఉంటారు. అక్కడ ఏదో రురు అనేటటువంటి ఒక దేవత భగవంతుణ్ణి కోరుకుని ఆ భగవంతుణ్ణి నిరంతరము తన గర్భంలో పెట్టుకోవాలి అని కోరుకుంటే ఆవిడికి గండకిగా ఉండేటటువంటి వ్యవస్థను చేసి భగవంతుడు సాలగ్రామ మూర్తిగా అందులో ఉంటూ ఆవిడ కోరికను తీర్చాడు. ఆ తర్వాత ఎవరో ఒక అసురుడు భగవంతుడిని ప్రార్థన చేస్తే ఆయన మీద కలిగినటువంటి దయతోటి నువ్వు ఏ శిలలో దాన్ని కోరిక దానికి చక్రాల కింద ఏర్పాటు చేస్తావో దాన్ని నా మూర్తిగా నేను స్వీకరిస్తాను అతనికి ఒక వరం ఇచ్చినట్టుగా మనకి అక్కడ కొన్ని ఇతిహాసాలు దొరుకుతున్నాయి. సరే, ఇప్పుడు ఇలాంటి ఇతిహాసాలని మనం పెద్దగా ప్రామాణికము అని అనుకోవడానికి లేదా వాటిని కాదు అనడానికి కానీ మనకు అవకాశం లేదు. కానీ దీనికి ప్రాచీనంగా మన వాళ్ళు అన్ని ఆలయాల్లోనూ కూడా మన దివ్య దేశాలు అని భావించేటటువంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా
ప్రతిరోజు అభిషేకం చేసి సాలగ్రామ మూర్తిని, దాని శ్రీమూర్తి అని అంటుంటారు, ఆ శ్రీమూర్తికి అభిషేకం చేసి తత్తీర్థాన్ని అందరికీ కూడా అందివ్వడము అనేటటువంటిది ఒక పద్ధతిగా వస్తుండేటువంటి విషయం. దాన్ని సాక్షాత్తు దైవంగానే మన వాళ్ళు స్వీకరించి ఆరాధన చేస్తుంటారు. చాలా అద్భుతంగా చెప్పారు స్వామీజీ.